భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ నమస్తే. మనం వ్యాసముని రచిత వేదాంత దర్శనాన్ని వింటున్నాం. నిన్న అతః అనే శబ్దం గురించి తెలుసుకునే ప్రయత్నం చేశాము. ఈరోజు బ్రహ్మ జిజ్ఞాస అంటే బ్రహ్మను తెలుసుకోవడం. ఎప్పుడైతే మానవుడు షట్క సంపత్తులను సంపాదించుకుంటాడో, ఆ షట్క సంపత్తుల్ని మనం నిన్న తెలుసుకున్నాం. ఏంటవి? శమము, దమము, దమము, ఉపరతి, శ్రద్ధ, సమాధానం. సమాధానం. అర్థమైందా? శమము, దమము, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానం. ఈ షట్క సంపత్తులను ఎవరైతే ధరించుకుంటారో, ఆచరిస్తారో వారికి బ్రహ్మ దర్శనం చాలా సరళమవుతుంది అంటాడు. అంటే మోక్షమునకు ముఖ్య సాధనము, ప్రధాన సాధనము, అనివార్య సాధనము ఏమిటి అంటే బ్రహ్మ యొక్క సాక్షాత్కారం. అది మనం తెలుసుకోవాలి. మోక్షము అంటే కైవల్యమును పొందాలి అంటే, మోక్షధామములో అడుగు పెట్టాలి అంటే, జీవుడు మానవ శరీరమును ధరించుకొని ఉన్నప్పుడు ముందు ఎవరిని దర్శించుకోవాలి? కైవల్యానికి అర్హత ఎవరికి లభిస్తుంది? మానవులకి లభిస్తుంది. అదే ఇక్కడ కైవల్యములోకి వెళ్ళాలి అంటే, ఇప్పుడు కైవల్యం అనేది ఒక లోకముగా చెప్పుకుందాం. ఆ లోకమున అడుగు పెట్టాలి అంటే జీవుడు మానవ శరీరమును ధరించుకొని ఉన్నప్పుడు ముందు ఎవరి దర్శనం చేసుకోవాలి? ఆత్మదర్శనం. ఇంకా ఆత్మను దర్శించుకున్న తర్వాత ఎవరిని దర్శించుకోవాలి? పరమాత్మని. అదే ఆన్సరు. కైవల్యమునకు, మోక్షము పొందాలి అంటే మానవ జన్మ ఎత్తినప్పుడు జీవుడు ఎవరిని ముందు కలవాల్సి వస్తుంది? గురువునా అమ్మ? బ్రహ్మనే కదా. అదే బ్రహ్మనే ముందుగా అదే చెప్పినాం కదా. మరి అదే నేను ఇప్పుడు క్వశ్చన్ తిరిగి అడిగిన, ఎందుకు సందేహమైంది? రాంగ్ అన్నట్టు అనుకుని మళ్ళీ ఇట్లా. మోక్షం అనే ఒక లోకం. ఇప్పుడు అమెరికాకి పోవాలి అంటే ఏమెక్కాలి మనం? ఫ్లైట్ ఎక్కాలి. ఫ్లైట్ ఎక్కాలంటే ఫ్లైట్ లో ఏం కట్టాలి? ముందు వీసా, టికెట్, పైసలు, డబ్బులు కావాలి కదా. అమెరికా పోవడం అనేది కోరిక వేరు. అమెరికాలో అడుగు పెట్టాలి అంటే ముందు మనం ఏం సంపాదించుకోవాలి? వీసా అంటే డబ్బు సంపాదించుకోవాలి, వీసాని కూడా సంపాదించుకోవాలి. అలాగే మోక్షము పొందాలి, నేను మోక్షం అనే ఒక లోకములోకి అడుగు పెట్టాలి
అంటే జీవుడు మానవ శరీరములో ఉన్నప్పుడు ఎవరితో కలిస్తే, ఎవరిని చూస్తే, ఎవరి సాక్షాత్కారము పొందితే మనం మోక్షానికి వెళ్తాం. బ్రహ్మ సాక్షాత్కారం పొందితేనే మోక్షానికి పోతాం. అంటే జీవుడు ముందుగా ఎక్కడ బ్రహ్మను చూడాల్సి వస్తుంది? క్వశ్చన్ కొంచెం తిరిగి అడిగినా ముందు మానవ దేహములో జీవుడు బ్రహ్మను దర్శించుకోవలసిందే, సాక్షాత్కారం పొందవలసిందే. మోక్షంలోకి వెళ్ళినాక బ్రహ్మ దర్శనం జరగదు. ముందు బ్రహ్మ దర్శనము పొందితేనే మోక్షానికి అర్హత లభిస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. బ్రహ్మ సాక్షాత్కారం జరిగిన తర్వాతనే జీవుడు ఏ లోకమున ప్రవేశిస్తాడు? మోక్షలోకంలో ప్రవేశిస్తాడు. మోక్షం వచ్చాక బ్రహ్మను దర్శించుకోడు. బ్రహ్మ దర్శనం జరిగిన తర్వాతనే మోక్షం లభిస్తుంది. ఇప్పుడు అర్థమైందా? నేను క్వశ్చన్ అటు ఇటు అడిగిన. మోక్షము పొందాలి అంటే జీవుడు ముందుగా ఎవరిని దర్శించుకోవాలి? బ్రహ్మను దర్శించుకోవాలి. అర్థమైందా? బ్రహ్మ సాక్షాత్కారము జరిగిన తర్వాతనే మోక్ష ప్రాప్తి కలుగుతుంది. ముందు మోక్షము కలగదు, మోక్షము లభించదు. మోక్షము లభించాలి అంటే ముందు జీవుడు బ్రహ్మను సాక్షాత్కారం చేసుకోవాలి. బ్రహ్మ సాక్షాత్కారం చేసుకోవాలి. బ్రహ్మ సాక్షాత్కారం ఎప్పుడు జరుగుతుంది? అటు నుండి ఇటు వస్తున్నా, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇప్పుడు ఏం తెలుసుకున్నాము? మోక్షం అనే లోకములోకి వెళ్ళాలి అంటే ముందు బ్రహ్మ సాక్షాత్కారం జీవుడు చేసుకోవాలి. అది మానవ దేహముననే సంభవము, అన్య దేహాల యందు కుదరదు అని తెలుసుకున్నాం. మరి ఇప్పుడు బ్రహ్మ దర్శనం జరగాలి అంటే జీవుడు ముందు ఏం చేయాలి? ఆత్మ దర్శనం చేసుకోవాలి. ఆత్మ దర్శనం చేసుకోవాలి. చాలా స్టెప్ బై స్టెప్ దార్శనిక భాష. ఇప్పుడు అయిపోయింది. ఏంటి? బ్రహ్మ సాక్షాత్కారం అనే టాపిక్ అయింది. బ్రహ్మ సాక్షాత్కారమును పొందాలి అంటే జీవుడు ముందుగా తన స్వరూపాన్ని తెలుసుకోవాలి. అర్థమైందా? నిద్ర టైము, కానీ కొంచెం శ్రమించండి ఇవాళ ఒక్కరోజు. మోక్షములోకి వెళ్ళాలి అంటే ఎవరిని ముందు మనం దర్శించుకోవాలి? బ్రహ్మను దర్శించుకోవాలి. బ్రహ్మ సాక్షాత్కారము ఎప్పుడు జరుగుతుంది? ఆత్మ సాక్షాత్కారం. ఆత్మ సాక్షాత్కారం జరగాలి అంటే ఏం కావాలి? ఇప్పుడు ఆత్మను దర్శించుకోవాలి. ఆత్మ సాక్షాత్కారం జరగాలి అంటే ఇప్పుడు మనం ఏం తొలగించుకోవాలి? అజ్ఞానాన్ని తొలగించుకోవాలి. అజ్ఞానం తొలగిపోవాలంటే ప్రతినిత్యం మనం ఏం చేయాలి? బాగా చెప్పారు. యోగాభ్యాసం చెయ్యాలి. అర్థమైందా? యోగాభ్యాసం చేస్తేనే అజ్ఞానం దూరం అవుతుంది. అజ్ఞానం దూరం అయితేనే ఆత్మ దర్శనం జరుగుతుంది. ఆత్మ దర్శనం తర్వాతనే బ్రహ్మ సాక్షాత్కారం జరుగుతుంది. బ్రహ్మ సాక్షాత్కారం తర్వాతనే మోక్షం లభిస్తుంది. ఇప్పుడు వెనుక నుండి వస్తున్నా. మోక్షం లభించాలంటే ముందు ఎవరిని కలవాలి? మనం బ్రహ్మ సాక్షాత్కారం చేసుకోవాలి. బ్రహ్మ సాక్షాత్కారం జరగాలి అంటే ఆత్మ దర్శనం జరగాలి అంటే యోగాభ్యాసం చేయాలి. ధ్యానం మధ్యలో మానేసిండ్రు. అజ్ఞానం పోవాలి.
మీరే కదా ఇప్పుడు వచ్చిండ్రు, మళ్ళీ ఇట్లా వచ్చినప్పుడు ఎందుకు అయిపోయిండ్రు? అజ్ఞానం తొలగిపోవాలి. అజ్ఞానం తొలగిపోవాలి అంటే ఉపాయం ఏంది? యోగాభ్యాసం. యోగాభ్యాసం. మళ్ళీ స్ట్రైట్ లైన్ వస్తున్నా. యోగాభ్యాసం ద్వారా ఏం జరుగుతుంది? అజ్ఞానం తొలగిపోతుంది. అజ్ఞానం తొలగిపోతుంది. అజ్ఞానం తొలగిపోయినప్పుడు ఎవరి దర్శనం జరుగుతుంది? ఆత్మ దర్శనం. ఆత్మ దర్శనం జరిగిన తర్వాత ఆత్మ ఎవరిని దర్శించుకోవాలి? బ్రహ్మను దర్శించుకోవాలి. బ్రహ్మను దర్శించుకోవాలి. బ్రహ్మను దర్శించుకున్న తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్తది? మోక్ష మార్గంలోకి వెళ్తది. ఇక మర్చిపోతారా? 3-4 times రిపీట్ చేసిన. అర్థమైందా? బ్రహ్మ సాక్షాత్కారం జరిగిన తర్వాతనే మోక్షానికి అర్హత వస్తది. అంటే మోక్షంలోకి అడుగు పెట్టాలి అంటే జీవుడు ముందు ఎవరిని దర్శించుకోవాలి? బ్రహ్మను దర్శించుకోవాలి. బ్రహ్మను దర్శించుకోవాలంటే ముందు ఏం జరగాలి? ఆత్మ సాక్షాత్కారం జరగాలి. ఆత్మ సాక్షాత్కారం ఎప్పుడు జరుగుతుంది? అవిద్య దూరమైనప్పుడు. అజ్ఞానం అవిద్య భలే వచ్చినవే. అవిద్య అజ్ఞానం దూరమైనప్పుడు. అవిద్య అజ్ఞానం ఎప్పుడు దూరం అవుతుంది? సరేనా? అదే చెప్తున్నాడు. ఈ యోగాభ్యాసము నిరంతరము చేసి అజ్ఞానం తొలగించుకొని అజ్ఞానము నుండి విడుదలై ఆత్మ దర్శనము చేసుకొని ఆత్మ నుండి బ్రహ్మ దర్శనము చేసుకొని బ్రహ్మ నుండి కైవల్య ప్రాప్తికి అర్హత. ఇక్కడ ఎక్కడైనా దానాలు, ధర్మాలు, యజ్ఞయాగాదులు, లోక కళ్యాణం అనే పదం వచ్చిందా? రాలేదు. క్లారిటీ ఉందా? కన్ఫ్యూజ్ అవుతారా? లేదు మేడం గారు, లేదంతే. మోక్షానికి అర్హత రావాలి అంటే బ్రహ్మ సాక్షాత్కారం జరగాలి. బ్రహ్మ సాక్షాత్కారం జరగాలి అంటే ఆత్మ దర్శనం కావాలి. ఆత్మను దర్శించుకోవాలి అంటే అజ్ఞానం విడిపోవాలి. అజ్ఞానం పోవాలి అంటే మనం ఏం చెయ్యాలి? యోగాభ్యాసం చెయ్యాలి. ఇదే మార్గము తప్ప ఏంటి? యోగాభ్యాసము ద్వారా అజ్ఞానం, అజ్ఞానము ద్వారా ఆత్మదర్శనం, ఆత్మదర్శనము ద్వారా బ్రహ్మ దర్శనం, బ్రహ్మ దర్శనం జరిగిన తర్వాత కైవల్య ప్రాప్తి. అన్య మార్గమును మీరు జతపరచడానికి లేదు. అర్థమైందా? అంటే ఇప్పుడు ఏమైంది? జ్ఞాన సాధననే, జ్ఞానయుక్త సాధననే కైవల్య ప్రాప్తిని ప్రసాదిస్తుంది. కన్ఫ్యూజ్ అవుతారా? ఇప్పటికి మనం 11 ఉపనిషత్తులు విన్నాం, సత్యత ప్రకాశం విన్నాం, ఋగ్వేదాది భాష్య భూమిక విన్నాము, మహర్షి దయానందుని యొక్క చరిత్ర చెప్పాను. తర్వాత సాంఖ్య యోగ దర్శనాలైనాయి. అంటే ఇప్పుడు మీ స్థాయి చాలా ఎక్కడుండాలి? చాలా పై స్థాయిలో ఉండాలి. ఉన్నారు కూడా. కొంచెం శ్రమించండి. ఇప్పుడు ఆ బ్రహ్మ ఎవరయ్యా? నేను అంత పెద్ద ఆనందలోకములో ప్రవేశించాలి అంటే బ్రహ్మను తెలుసుకో, బ్రహ్మను తెలుసుకో అంటున్నావు. ఇంతకీ ఆ బ్రహ్మ ఎవరు? మనము ఉపనిషత్తుల యందు, సాంఖ్య యోగ దర్శనాల యందు ఆత్మకున్నటువంటి అజ్ఞానాన్ని తొలగించుకునే ప్రయత్నం చేశాం. వేదాంత దర్శనకారుడు దాదాపు బ్రహ్మతత్వాన్నే చెప్తాడు. అందుకే దీన్ని బ్రహ్మ సూత్రాలని కూడా అంటారు. వేదాంత దర్శనమును బ్రహ్మ సూత్రములు అంటారు. అంటే ఇక్కడ బ్రహ్మ గురించి ప్రధానముగా ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు ఆ బ్రహ్మ ఎవరు అంటే ఋగ్వేదం ఏమంటుందంటే యాయిత్ తదు విదు తే అమృతత్వం ఆనశుః. నీవు అతనిని తెలుసుకుంటేనే, నీవు అమృతమును భుజించాలి అనుకుంటే, అమృతమును నువ్వు ఆస్వాదించాలి అనుకుంటే ఎవరిని తెలుసుకోవాలి? నువ్వు అతనినే. అతని పేరే బ్రహ్మ.
ఎవరిని మనము ఉపాసించినప్పుడు ఆత్మ అమృత తత్వాన్ని భుజిస్తుందో అది ఏ బ్రహ్మ అంటాడు. అంటే బ్రహ్మను తెలుసుకున్నవారు మాత్రమే, బ్రహ్మను తెలుసుకున్నవారు మాత్రమే అమృత భోజనమును తినగలరు. బ్రహ్మను తెలుసుకోనంత వరకు అమృత భోజనాన్ని తినే అధికారం లేదు అంటాడు. దానికి ఏం చెప్తున్నాడు? ఆ బ్రహ్మ ఎవరయ్యా అంటే అనాది. ఆ బ్రహ్మ ఎవరు అంటే ఏం చెప్తున్నాడు? ఆ పలానా వ్యక్తి ఎవరు అంటే అతనా ధనికుడు, ఎర్రగా ఉంటాడు, చాలా సమాజ సేవలు చేశాడు, ఇలా ఉపకారం చేస్తాడు, ఇప్పుడే కనబడతాడు, మళ్ళీ కనబడడు అని ఇలాంటి లక్షణాలు ఎలా మనము ఒక గొప్ప వ్యక్తి గురించి చెబుతామో అలాగే వేదములు, ఉపనిషత్తులు కూడా ఆ బ్రహ్మతత్వాన్ని ఇలా చెబుతున్నవి. ఏమని? అనాది. ఆ బ్రహ్మ ఆది అంతము లేనివాడు, అతనికి ప్రారంభం అనేది లేదు అంటాడు. అనంతం, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నాడు. 5 feet, 6 feet, 8 feet, 9 feet అని ఆ బ్రహ్మని మనం స్కేల్ తో కొలవలేము. అనాది అనంతం. మళ్ళీ ఏమంటున్నాడు? అత్యంత సూక్ష్మమైన వాడండి. ఆ బ్రహ్మ అనాది అనంతం అత్యంత సూక్ష్మం. అతనికి మించిన సూక్ష్మతత్వం ఇక లోకములో లేదు. అందుకనే చిటుకు చిటుకు అన్నిట్లోకి ఆ బ్రహ్మ ప్రవేశిస్తాడు. సత్వంలోకి ప్రవేశిస్తాడు, రజంలోకి ప్రవేశిస్తాడు, తమస్సులోకి ప్రవేశిస్తాడు, మళ్ళీ నేను వేరు అంటాడు. ఈ బ్రహ్మాండమే నా శరీరం అంటాడు. సూర్య చంద్రాదులే నా చక్షువులు అంటాడు. పృథివీయే నా పాదములు అంటాడు. అంతరిక్ష లోకమే నా ఉదరం అంటాడు. కానీ అది నేను కాను అంటాడు. ఆకాశమే నా కర్ణములు అంటాడు. వాయువే నా ఘ్రాణం అంటాడు. అగ్నియే నా రూపం అంటాడు. కానీ అవేవి నేను కాను అంటాడు. ఇప్పుడు విజయత్వం ఉంది, నా కండ్లు అంటుంది, నా చెవులు, నా చేతులు, నా వస్త్రము అంటది. ఇవి ఎవరివయ్యా అంటే నా చీరనే, నా దువ్వెన్నే, నా గాజులే, నా ముక్కే అంటాం. నా ముక్కు నా చీరనే విజయత్తమ్మన, లేక ఇవన్నీ ధరించుకున్నావిడ విజయత్తమ్మన? ధరించుకున్నావిడ, ఇవన్నీ ధరించుకున్నా విజయత్తమ్మ. ఎవరైతే ఈ విధమైనటువంటి ఆకారము గల కండ్లున్నాయో, ఈ విధమైన ఆకారము గల చెవులున్నాయో, ఇంత పొడుగ్గుందో, ఈ వర్ణముతో ఉందో, ఇలా సంభాషిస్తుందో, ఇలా చూస్తుందో, ఈ లక్షణాలు గలావిడ విజయమ్మ. కానీ ఆత్మ కాదు. ఆ లక్షణాలు అక్కడ ఉన్నవి, కానీ ఆమె ఆత్మ కాదు. అంటే ఆమెను మనం పరిచయం చేసుకుంటున్నటువంటి రూపము వేరు, ఆమె వేరు. అటులనే బ్రహ్మ శరీరం ఇదంతా, ఈ కార్యరూప జగత్తంతా బ్రహ్మ యొక్క శరీరమే. కానీ ఆ శరీరమే బ్రహ్మ కాదు కాదు అంటాడు. ఎంత గొప్పగా ఉన్నాడంటే సూర్య చంద్ర నక్షత్ర గోళాలన్నింటినీ కూడా ఎలా సుందరమైన యవ్వనములో ఉన్నటువంటి కన్య తన కర్ణములకు ఎలా కమండలాలను ధరించుకొని చేతిలో వరమాల పట్టుకుని మండపానికి వస్తుందో, అటులనే ఆ పరమాత్ముడు కూడా తనని తాను పచ్చని పంటలతో, సూర్య చంద్రాది లాంటి కన్నులతో, ఆకాశము లాంటి చెవులతో, మేఘాల లాంటి వెంట్రుకలతో శోభాయమానముగా కనబడుతూ ఉన్నాడంట.
అర్థమైందా? అంటే ఆ బ్రహ్మ ఎక్కడ ఉన్నాడు అంటే ఆ బ్రహ్మ సామర్థ్యం ఏమిటి, ఆ బ్రహ్మ యొక్క రూపం ఏమిటి అంటే ఇలా ఉపనిషత్తుకారుడు వర్ణిస్తున్నాడు. ఎవని యందు సూర్య చంద్ర నక్షత్ర గోళాలు చక్షువుగా ఉన్నాయో, ఎవడు వీటిని చక్షువుగా ధరించుకొని ఉన్నాడో అది ఏ బ్రహ్మ అంటే ఆ బ్రహ్మతత్వము తెలియాలి అంటే ఆ బ్రహ్మ యొక్క సామర్థ్యాన్ని మనం తెలుసుకోవాలి అంటాడు. తర్వాత ఎప్పుడైతే నీవు మృత్యు ముఖము నుండి అసలు బ్రహ్మను ఎందుకు తెలుసుకోవాలి, మనం ఎందుకు బ్రహ్మను దర్శించుకోవాలి అంటే ముసలి ఎలా నోరు విప్పి ఆ నీరు త్రాగడానికి వస్తున్న, దాహం తీర్చుకోవడానికి వస్తున్న ప్రాణిని ఎలా మింగుతుందో దాని నుంచి విడుదలవ్వాలి అంటే మనము ఆ స్థలములో ఉన్న రాక్షసత్వాన్ని మనం తెలుసుకోవాలి. దాహం ఉంది కాదనడానికి లేదు, అంతేగాని దాహం తీర్చుకోవడానికి ఎక్కడ నీరు కనబడితే అక్కడికి వెళ్ళి నీరు త్రాగడానికి ప్రయత్నం చెయ్యొద్దు. అలా చేశామనుకోండి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది, హాని కలిగే అవకాశం ఉంది. అందుకనే వివిధ శరీరాలను చూసి భ్రమింపబడకు. నీవు మృత్యుముఖము నుండి ఆ మగర్మచ్చ నోటి నుండి బయటపడాలి అంటే ఈ కార్యరూప జగత్తునంతా కూడా ముసలితో పోల్చారు. ఈ కార్యరూప జగత్తు ఎప్పుడు ఆకలితో ఉంటది, ఇది నిన్ను మింగేస్తుంది, ఒకేసారి మింగుతుంది. అరే ఇప్పుడే అన్నం తిన్నాడు అప్పుడైపోయిందా, ఇప్పుడే కలిసాను నేను మధ్యాహ్నం అలా అంటాం కదా. ఈ కార్యరూప జగత్తు యొక్క ముఖము ముసలి వలె ఉంది, ఇది ఇలా ఆక్రమణ చేస్తుంది. దాని నుండి బయటపడాలి అంటే మనం ఎవరిని తెలుసుకోవాలి, ఆ కార్యరూప జగత్ అనే మృత్యువు ముఖము నుండి మరలా మరలా ఆ నోటిలో మనం ప్రవేశించకుండా ఉండాలి అంటే ఎవరితో మనం సాన్నిధ్యం పెంచుకోవాలి, బ్రహ్మతోటి చేసుకోవాలి. బ్రహ్మతో. అయ్యా బ్రహ్మను తెలుసుకోమని నీకు చెప్పట్లేదు, నువ్వు మనిషిగా పుట్టగానే బ్రహ్మ కోసమే జీవించు, బ్రహ్మ కోసమే బ్రతుకు అని శాస్త్రం చెప్పట్లే. ఎవరైతే ఈ కార్యరూప జగత్ అనే ముసలి ముఖములోకి మృంగబడకూడదనుకుంటున్నారో అంటే మృత్యు ముఖమును ఆ మృత్యు అనే నోటిలోకి ఆహారముగా మారకూడదనుకుంటున్నారో వారికి ఉపాయం ఏమిటి, బ్రహ్మ సాక్షాత్కారమే. నా పంథ విద్యతే, అన్య మార్గము లేదు. నీవు మరలా మరల జన్మలెత్తకూడదు, మరలా మరల వివిధ వ్యాధుల యొక్క దుఃఖము చూడకూడదు. తల్లి గర్భముల మూత్రాశయమున బంధింపబడకూడదు అనుకుంటే అది నీకు నీవుగా నిర్ణయించుకొని, అందుకనే బ్రహ్మ జిజ్ఞాస అన్నాడు. అయ్యా మోక్షాన్ని కోరుకోవాలి అంటే ముందు బ్రహ్మను తెలుసుకో. ఆ బ్రహ్మ తెలియబడాలి అంటే ముందు నీ దగ్గర ఒక దృఢమైన సంకల్పం ఉండాలి. ఆ సంకల్పం ఏమిటి, నేను మృత్యు ముఖమును చూడకూడదు, దానికి నేను ఆహారముగా మారకూడదు అనుకుంటేనే నీవు ఈ ప్రయత్నం చెయ్యాలి. అర్థమైందా? నేను పుడతా, ఏముంది మంచి కర్మలు చేసుకుంటా, సుఖం ఉంది ఇక్కడ, సుఖం లేదా?
భర్త, భార్య, మన్మన్లు, మన్మరాండ్లు, పెద్ద పెద్ద భవనాలు, విహార యాత్రలు, మంచి మిత్రమండలి, అనేక ఆభరణాలు, దేశ విదేశాలు తిరగొచ్చు, రకరకాల పిండి వంటలు చేసుకొని తినొచ్చు. ఇంత సుఖమును వదిలి అవసరమా జీవుడు మోక్షానికి వెళ్ళడం? ఏం చెప్పండి? అవసరమే. అవసరమే ఎన్ని సంవత్సరాలు? అవసరమే 40 సంవత్సరాలు. ఈ సుఖమంతా 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు. అది సృష్టి ప్రళయ కాలాలు. 36,000 సృష్టి ప్రళయ కాలాలు అంటే అది మామూలా? ఓ అవసరమే. ఇది 30-40 ఇండ్లు తింటాము, అది 30,000 సంవత్సరాల పైన ఉంటామని వెళ్దాం అనుకుంటున్నారా? ఓకే, విలువ తెలిసిందైతే. అవునా? 30 ఏండ్ల భాగవతం గురించి 3-4 అదేదో అంటారు కదా, అర్థమైందా? ఇక్కడ జీవుడు కార్యరూప జగత్తు యొక్క మృత్యువు ముఖానికి ఆహుతిగా మారకూడదు అనుకుంటే బ్రహ్మను దర్శించుకోవడమే శరణం. ఒకసారి పెట్టినా మళ్ళీ పెట్టిన తీసి. తర్వాత ఇప్పుడు మీకు ప్రశ్న అర్థమైందా? కన్ఫ్యూజ్ అవ్వకండి. బ్రహ్మ సాక్షాత్కారం జరగాలి అంటే మోక్ష ప్రాప్తి, మోక్ష ప్రాప్తిని పొందాలి అంటే బ్రహ్మ సాక్షాత్కారం జరగాలి అన్నాడు. మనం స్టార్టింగ్ నేను మీకు చెప్పా, మోక్షానికి అర్హత ఎవరు సంపాదించుకుంటారు? బ్రహ్మను చూసి. బ్రహ్మను చూడాలి అంటే ముందు ఎవరిని చూసుకోవాలి? మనం ఆత్మను దర్శించుకోవాలి. ఆత్మ దర్శింపబడాలి అంటే అజ్ఞానం అనే చీకటి పోవాలి. అజ్ఞానం పోవాలి అంటే యోగ మార్గం. అర్థమైందా? ఇప్పుడు క్లియర్ అయిందా? కన్ఫ్యూజ్ అవ్వకండి. అయ్యా, నీవు మృత్యుముఖము నుండి బయటపడాలి అంటే బ్రహ్మ సాక్షాత్కారం చేసుకోమని చెప్తున్నావు, ఇదే వేద ప్రమాణం అంటున్నావు, ఇదే ఉపనిషత్తు ప్రమాణం అంటున్నావు. మరి అదే వేదములో, ఏ వేదములో అయితే అమృతమును భుజించాలి అనుకుంటే యా ఇత్తదు విదుహు, అతనిని తెలుసుకో అంటున్నావు. నువ్వు అమృతమును భుజించాలి అంటే అతనిని తెలుసుకోమని అంటున్నావు. దానికి ప్రమాణం వేదం తీసుకుంటున్నావు. మరి ఆ వేదముల యందే కురువన్నే వేహ కర్మాని ఉంది కదా అని ప్రశ్నిస్తున్నాడు. ఏం చెప్తున్నాడు? బ్రహ్మను తెలుసుకుంటేనే అమృతమును భుజించగలవు అంటున్నావు. బ్రహ్మ సాక్షాత్కారం జరిగిన తర్వాతనే మోక్ష ప్రాప్తి అంటున్నావు. మరి అదే వేద శాస్త్రమున కురువన్ ఏవ ఇహ కర్మాని ఉంది కదా, కర్మలు చేస్తూ ఇహలోకములో జీవించు అని అన్నాడు కదా. మరేమిటి? అది సత్యమా ఇది సత్యమా అని ప్రశ్నిస్తున్నాడు. అంటే మీరేమంటారు? అది సత్యమే, ఇది సత్యమే. బ్రహ్మను పొందాలి అంటే యోగాభ్యాసం అనివార్యం అన్నాడు. అందరికీ చెప్పలేదు. బ్రహ్మ సాక్షాత్కారం చేసుకుని మోక్షలోకంలోకి రావాలి అంటే ఈ ప్రాసెస్ ఉంది. ఏంటి? యోగాభ్యాసంతో అజ్ఞానం, అజ్ఞానము తొలగించుకొని ఆత్మదర్శనం, ఆత్మదర్శనం జరిగిన పిదప బ్రహ్మ సాక్షాత్కారం, బ్రహ్మ సాక్షాత్కారం జరిగిన తర్వాతనే మోక్ష ప్రాప్తి. అందరూ మోక్షాన్ని కోరుకుంటారా? కోరుకోరు. అట్టి వారికి పరమాత్ముడు చెప్తున్నాడు, నీవు మోక్ష ప్రాప్తి కోసం ప్రయత్నం చెయ్యకపోయినా పర్వాలేదు, కానీ ఈ మనుష్య లోకమున నువ్వెలా జీవించాలి? కర్మలు చేస్తూ జీవించు. మోక్ష ప్రాప్తికి అర్హత పక్కన పెట్టు.
నీకు ఈ లోకములనే ఉండాలి అనిపిస్తుంది. ఈ లోకాంతరముల యొక్క భ్రమణం చెయ్యాలి, కార్యరూప జగత్తు యొక్క ఐశ్వర్యాలను ఆస్వాదించాలి అనిపిస్తుంది అనుకుంటే మాత్రం నీవు శ్వాస ఉన్నంత వరకు కర్మలు చేయాలి. మరి యోగాభ్యాసి కర్మలు చెయ్యడా అంటే అతను కూడా కర్మలు చెయ్యాలి, చేస్తాడు. సామాన్య ఐశ్వర్యము అంటే ప్రకృతి ఐశ్వర్యము కోరుతున్న వ్యక్తి కర్మలు చెయ్యాలి. మోక్షాన్ని కోరుకుంటున్న వ్యక్తి కూడా కర్మలు చేయాలి. కర్మలు చెయ్యాలి. కానీ మోక్ష ప్రాప్తిని పొందాలనుకున్న వ్యక్తి ఎందులో లిప్తుడు కాకూడదు? మోక్షమును. ఈ మంత్రాన్ని, ఈ పదమును అన్వయించుకొని చెప్పండి అన్న. ఏం చెప్తున్నావు లలిత? కార్యరూప జగత్తు పట్టించుకోకుండా కర్మలయందు లిప్తుడు కాకూడదు. కర్మలు చెయ్యాలి, చేస్తూనే జీవించాలి. శరీరములో శక్తి ఉన్నంత వరకు, శ్వాస ప్రశ్వాసలు జరుగుతున్నంత వరకు నిరంతరము కర్మలు చెయ్యాలి. కానీ కైవల్య ప్రాప్తిని సంపాదించుకోవాలి అంటే అతను ఎందులో లగ్నము కాకూడదు? కర్మ ఫలాల యందు. ఏ మానవుడైతే కైవల్య ప్రాప్తిని సంపాదించాలనుకుంటున్నాడో అతను కర్మల యందు లగ్నము కాకూడదు. అంతే, కర్మలు చెయ్యాలి. ఎట్టి కర్మలు చెయ్యాలి? అది కూడా మళ్ళీ నిష్కామ కర్మలు చేయాలి. నిష్కామ కర్మలు చెయ్యాలి. అర్థమైందా? ఇక కార్యరూప జగత్తుననే ఉండాలనుకునే వాళ్ళు కూడా కర్మ చెయ్యాలి. వాళ్ళు ఎటువంటి కర్మలు చేస్తారు? సకామ సకామ చేస్తారు. కానీ వారు కూడా నిష్కామ కర్మలు చేస్తేనే ఇంకా ఉన్నతిని చెందుతారు. బాగా నేను అందుకే చాలా క్లారిటీగా చెప్తా. కార్యరూప జగత్తున బంధింపబడాలి అనుకునే వారు కూడా కర్మలే చేస్తారు. కానీ వాళ్ళు సకామ కర్మలు చేస్తారు. సకామ కర్మలే చేస్తారు, నిష్కామ కర్మలు వాళ్ళు చెయ్యలేరు. సకామ కర్మలు ధర్మశాల కట్టించారు, కట్టించి ఏం చేస్తారు? వాళ్ళు పేరు రాయించుకుంటారు. అది సకామ కర్మ అయిందా, నిష్కామ కర్మ అయిందా? అది సకామ కర్మ అవుతుంది. అర్థమైందా? లోకములో ఉన్నత స్థానముల జన్మించాలనుకునే వారందరూ కూడా ఏ కర్మలు చేస్తారు? సకామ కర్మ. సకామ కర్మలు చేస్తారు. యోగాభ్యాసముతో మోక్ష ప్రాప్తికి అర్హత సంపాదించాలనుకునే వాళ్ళు ఏ కర్మలు చేస్తారు? నిష్కామ కర్మ. నిష్కామ కర్మలు చేస్తారు. అందుకనే పరమాత్ముడు మానవుడికి 2 కర్మలనే చేయమన్నాడు. అయితే నిష్కామ కర్మలు చేసుకో, లేదా సకామ కర్మలు చెయ్యు. ఏ కర్మలు చెయ్యకూడదు? వికర్మలు చెయ్యకూడదు. వికర్మలు చేయకూడదు. వికర్మలు అంటే వేద విరుద్ధమైన కర్మలు చెయ్యకూడదు. అకర్మలు అంటే వేద విరుద్ధమైన కర్మలు. వికర్మి అన్నప్పుడు చెప్పేసుకున్నాం కదా, విరుద్ధ కర్మలు. అకర్మ అంటే వేదానికి అనుకూలమైందా? బాగా గుర్తుపెట్టుకోండి. నిష్కామ కర్మలు,
సకామ కర్మలు, వికర్మలు, అకర్మలు. అర్థమైందా? ఏంటి? నిష్కామ కర్మలు, సకామ కర్మలు, వికర్మలు, అకర్మలు. మానవాళికి 2 ఆదేశాలు ఉన్నది. అయితే నిష్కామ కర్మలు చేసుకో, లేదా వేదానుకూలమైన సకామ కర్మలు చెయ్యు. వేదము ఆదేశించని వికర్మలు చెయ్యకూడదు. అకర్మ అంటే సోమరిగా ఉండడం. మీరు అనుకుంటున్నారేమో చెడు చెయ్యకపోయినా పర్వాలేదు వాడు అని అనుకుని అతన్ని మీరు సకామ కర్మలోకి పెట్టకండి. ఒక వ్యక్తి దుష్ట కర్మలు చెయ్యట్లేదు, ఒక వ్యక్తి తన భార్య బిడ్డల్ని పోషించుకోవడం కోసం ఎటువంటి పురుషార్థం చెయ్యట్లేదు అంటే మీరు అతన్ని ఎక్కడ పెడతారు? ఎక్కడ పెడతారు? సకామ కర్మల ఎందు పెడతారా, వికర్మల ఎందు పెడతారా, నిష్కామ కర్మల ఎందు పెడతారా? మరి అదే కర్మనే వదిలిపెట్టేశాడు. తాను చెయ్యవలసినటువంటి బాధ్యతల్ని వదిలిపెట్టాడు. కావున ఎవరైతే మానవ జన్మ ఎత్తిన తర్వాత అకర్మిగా ఉంటాడో వాడు అత్యంత నీచ యోనిలోకి వెళ్తాడు. అందుకనే మనము నిత్య జీవితములో అయితే సకామ కర్మలు చెయ్యండి, లేదా నిష్కామ కర్మలన్నా చెయ్యండి. కానీ వికర్మలు చేసి వృక్షాదుల యందు బంధింపబడకండి. అకర్మగా ఉంటూ క్రిమికీటకాదుల యందు కూడా మనము బంధింపబడడానికి వీలు లేదు అంట. అంటే పరమాత్మ ప్రాప్తి మాత్రం దేని వలన జరుగుతుంది? యోగాభ్యాసం వలననే జరుగుతుంది. కర్మల వలన పరమాత్మ ప్రాప్తి జరగదు. తెలుసుకున్నారా? యజ్ఞయాగాదు లాంటి గార్హపత్య కర్తవ్యాల వలన సమాజహితమైన శ్రేష్టమైన పరోపకార జీవన విధానము వలన మోక్ష ప్రాప్తి లభించదు. మరేంటి? మనం ఎప్పుడైతే సమాజ ఉపకార కార్యములు చేస్తామో దానివల్ల మనకేంటి? మోక్షం అయితే రాదు, ఉత్తమ జన్మలు వస్తాయి. ఇక్కడ ఉత్తమ జన్మ కూడా మనం ఆశించట్లేదు. కాసేపు పక్కన పెడతా. యోగి నిరంతరము యోగాభ్యాసం చేసుకుంటున్నాడు, కానీ అతనికి కూడా ఆదేశం ఉంది కర్మలు చేస్తూ జీవించాలని. యోగి కూడా నిరంతరము కర్మలు చెయ్యాలి. ఎందుకు చెయ్యమంటున్నాడు కర్మలు అంటే, ఒకటి వైయక్తిక జీవితం ఉంది, ఒకటి ఆయన పారివారిక జీవితంలో లేడు, వివాహములు చేసుకోలేడు. పక్కన పెట్టండి. మనందరికీ 3 జీవితాలు ఉన్నవి. వైయక్తిక జీవితం ఉంది, పారివారిక జీవితం ఉంది, సామాజిక జీవితం ఉంది. ఎందుకంటే మనం గృహస్థాశ్రమంలో ప్రవేశించాం కాబట్టి మనకు ఎక్స్ట్రా ఉంది. ఏంటి? పారివారిక జీవనం ఉంది. యోగికి ఈ 2 జీవనాలే ఉంటవి, వైయక్తిక జీవనం, సామాజిక జీవనం. వైయక్తిక జీవితంలో అతను జీవించడానికి వృక్షాదుల నుండి వచ్చిన, దున్నుతూ వచ్చిన, పశువు నుండి వచ్చిన పదార్థాలను అతను కూడా ఏం చేస్తాడు? స్వీకరిస్తాడు. కాబట్టి అతను వైయక్తిక జీవితము ఆరోగ్యంగా ఉండాలి అంటే
పశువులని ఉపయోగించుకున్నాడు, పంట పొలాలను ఉపయోగించుకున్నాడు, వృక్ష గుల్మశాలను కూడా ఉపయోగించుకున్నాడు. కనుక యోగి కూడా అగ్నిహోత్రం చెయ్యాలి. సామాజిక జీవితం అంటే అతను సమాజంలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించాలి. నేను తొలగించాను, ఇంతమందిని మార్చాను అంటే ఆ కర్మ ఎటువైపు వెళ్ళింది? సకామ కర్మలోకి వెళ్ళింది. అందుకని ఒక సామాన్య గృహస్థుడు ఎలా వైయక్తిక జీవితాన్ని, పారివారిక జీవితాన్ని, సామాజిక జీవితాన్ని అవలంబిస్తాడో అటులనే యోగి కూడా వైయక్తిక జీవితమును, సామాజిక జీవితమును అవలంబిస్తాడు. కానీ ఇక్కడేమో రుణ విముక్తుడవుతున్నాడు. ఇక్కడ తన మనస్సుని నిర్మలముగా మార్చుకుంటున్నాడు. కర్మ చెయ్యకపోతే మానవుడు మోక్ష ప్రాప్తి యొక్క అర్హత సంపాదించాలి అనుకుంటే కర్మలు చెయ్యాలి. ఆ కర్మలు చేసినప్పుడే, పుణ్యకర్మలు చేసినప్పుడే, వేద ఆదేశ కర్మలు చేసినప్పుడే అతని మనస్సు నిర్మలముగా, పవిత్రముగా ఉంటుంది. ఓం శాంతి శాంతి శాంతి.